తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, విశ్వ నియమాల ప్రచారకురాలు లక్కరాజు నిర్మలమ్మ గారి. ప్రమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు, సంపద. ఇవన్నీ ఉండాలి అంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి అంటూ ఉంటారు. మరి ఈ అనుగ్రహం ఉండాలి అమ్మవారిది అనంటే మనం ఆచరించే విధానాలు కానీ, లేదు ఆమెను ప్రసన్నం చేసుకోవాలంటే ఆరాధనలు, అవన్నీ కూడా ఏ రకంగా ఉంటే ఆవిడని ప్రసన్నం చేసుకునే అవకాశం ఉంది? తప్పకుండా నాన్న. ఎందుకంటే ప్రతి వాళ్ళకి ఐశ్వర్యం చాలా ముఖ్యం. అవునమ్మా. లక్ష్మి లేకపోతే మనం అనుకుంటాం, అబ్బా డబ్బులు ఏం చేస్తావే, అది మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఐశ్వర్యం లేకపోతే ఏ పని చేయలేం కదా. డబ్బులు అనేవి ఖచ్చితంగా కావాల్సిందే. అంటే జీవితంలో మన అన్నిట్లో సమానంగా రిలేషన్షిప్స్ ఎంత ముఖ్యమో డబ్బు కూడా అంతే ముఖ్యమో అనిపిస్తుంది నాకు. డబ్బు అనేది లేకపోతే మనం చూస్తున్నాం ఎన్నో ఇబ్బందులను. ఆ డబ్బు కోసమే ఎన్నో మోసాలు కూడా జరుగుతున్నాయి కదా. ఎన్నెన్నో మోసాలు జరుగుతున్నాయి. ఏంటి, బ్యాంక్ మేనేజరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు 5 లక్షలు, 10 లక్షలు, 50 లక్షలు ఎత్తుకొని వెళ్ళిపోయాడు. మేనేజరే మోసం చేసి ఇల్లీగల్గా సంతకాలు పెట్టి తీసేసుకుంటున్నారు. ఒక కంపెనీలో ఫోర్జరీ సంతకం పెట్టి పోస్ట్ మ్యాన్ ఇంకెవరో వేరే వాళ్ళ డబ్బులు తీసేసుకున్నాడు. బ్యాంక్ మేనేజర్లను, పోస్ట్ ఆఫీస్ వాళ్ళను మనం నమ్మేవాళ్ళం. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది. చూడు, ఇలా డబ్బు అన్నను అక్క చంపుకోవడం, అక్కను చెల్లెలు చంపుకోవడము, మొగుడు పెళ్లి కాగానేనట ఫస్ట్ నైటే ఆ డబ్బులు బంగారం తీసుకొని మొగుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. ఒక్క ఫస్ట్ నైట్ గడిపోయిందట అంతే. తెల్లారి చూస్తే పెళ్ళాం కోడలు లేదు. ఎక్కడ పోయింది అంటే ఎక్కడ లేదు. మొత్తం డబ్బు బంగారం అంది తీసుకొని వెళ్ళిపోయిందట అమ్మాయి. ఒక్కటే రోజు ఉందట పెళ్ళి. అన్ని ఖాళీ. అయితే నాన్న, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎవరికైతే ఈ విశ్వ నియమాలు తెలియటం లేదో వాళ్ళే తప్పు చేస్తున్నారు బంగారు తల్లి. మనకు భగవద్గీత శ్లోకాలన్నీ చెప్పారు. దాంట్లో కొన్ని రహస్యాలను పూర్తిగా ట్రాన్స్లేషన్ చేయడానికి కుదరక చేయలేదు పెద్దవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఎవరైనా పుస్తెల తాడు వేసుకుంటున్నారా? ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు. అమ్మా నాన్న గుడికి వెళ్తుంటే పిల్లలు వస్తారంటే మేము రా మీరు బో అంటున్నారు. అవునా? అవును. మరి భగవద్గీత శ్లోకాలన్నీ చదువుతున్నారు, కానీ భగవద్గీతలో ఏముందో ఎవరికి తెలియదే. శ్లోకాలు నేర్చుకున్న మీ పిల్లలకు శ్లోకాలు నేర్పించాలని ఆన్లైన్ క్లాసెస్లో నేర్పిస్తున్నారు. డ్రాయింగ్, డ్యాన్స్ లాగా భగవద్గీత కూడా నేర్పిస్తున్నారు. అందులో ఏముందో చెప్పే మనుషులు మీకు కావాలి. కానీ శ్లోకాలు వల్లించినంత మాత్రాన, రైమ్స్ మించినంత మాత్రాన మీ పిల్లలకి ఇంగ్లీష్ మొత్తం వచ్చినట్ట, సంస్కృత శ్లోకాలు మొత్తం చెప్పినంత మాత్రాన అందులో రహస్యాలు తెలియాలి. అదే మన భారతీయ సంస్కృతిలో ఉన్నటువంటి గొప్పతనం. అదే నాన్న, ఎప్పుడైతే డబ్బు కావాలి 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 అని కోరుకుంటే రాదు, మనం ఇస్తూ ఉంటే వస్తుంది. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పూర్వీకులు మనకు పెట్టారు. ఏం పెట్టారు? పొద్దున్నే శుచిగా శుభ్రంగా ఇల్లు క్లీన్గా ఉండాలి. అప్పటి కాలంలో టాయిలెట్స్ దూరం ఉండేవి, ఇవాళ మన ఇంట్లోనే ఉంటున్నాయి. కనీసం టాయిలెట్ పోసుకున్న మన ఇంట్లో పిల్లలే నీళ్లు పోయకుండా వస్తారు. మగ పిల్లలు కూడా నీళ్లు పోయకుండా వస్తారు. ఆడపిల్లలు కూడా పట్టించుకోకుండా వస్తారు. ఆ కాళ్ళ చెప్పులు లేకుండా పోయి ఆ బురద కాళ్ళతో ఆ బాత్రూమ్ అంతా అడుగులు పడేసి వచ్చేస్తారు. ఇంటి ముందరకు వస్తారు 3 పిల్లలు, 2 పిల్లలు మనకు ఉన్నారంటే ఆ పిల్లలు టపటపటపటప చెప్పులు ఇక్కడి నుంచి అక్కడ దాకా ఈశాన్య మూల ఎంట్రన్స్ పెట్టుకుంటాం మనం. అదృష్టం మాకు, ఈశాన్య నుంచే మాకు డబ్బు కావాలని వెతికి ఈస్ట్ డోరు, ఈశాన్య డోరు, మనం సూర్యుడికి ఎదురుగుండే డోరు మాకు కావాలని అదే డోర్ పెట్టుకుంటాం. ఎక్కడైతే ఈశాన్యములు ఉంటుందో అక్కడ చెప్పులు పడేస్తాం, చెత్త పడేస్తాం, చెత్తబుట్ట ఒకటి పడేస్తాం. మరి ఎలాంటి జీవన విధానం గడుపుతున్నామో, మనం ఏమి కోరుకుంటున్నామో. అందుకనే పూర్వీకులు ఏం చెప్పారంటే టాయిలెట్ దూరంగా ఉండేది, ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏదైతే మీరు ఇస్తున్నారో దానినే మీరు పొందగలరు. అంతే. నేను లక్ష్మీ కటాక్షం కలగడానికి ప్రొసీజర్ పద్ధతి చెప్తాను. తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి వస్తుంది, లేకపోతే అదొక కండిషన్ ఉంది నా దగ్గర. నేను ఏది చెప్పినా మరి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక కండిషన్ మాత్రం ఉంటుంది. శుచిగా మీరు ఆఫీసులో ఉన్నా ఎక్కడున్నా ఇల్లును శుభ్రంగా పెట్టుకోవాలి. అమ్మా,
ఇల్లును శుభ్రంగా పెట్టుకొని ఎప్పుడూ మీరు ఏదో ఒకటి దానం చేస్తూ వెళ్ళాలి. అంటే ఏంటి, ఒక సరస్వతి, ఒక లక్ష్మి, ఒక శక్తి, మూడు కలుసుకున్నది ఒక స్త్రీమూర్తి. ఒక ఇంట్లో ఇల్లాలు అంటే ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అంటే ఇల్లు చూడగానే తెలిసిపోయిందమ్మా మీరేంటో అని అనేస్తాం మనం. ఆటోమేటిక్గా మనకు తెలియకుండా అనేస్తాం. అంటే ఆ ఇల్లుని ఎంత శుభ్రంగా పెట్టుకుంటుందో, ఎంత హార్డ్ వర్క్ చేస్తుందో. ఇంట్లో ఉండే వ్యక్తులు, మగవాళ్ళు కొంతమంది స్పెషల్గా బాగా శుభ్రం చేస్తారు, కొంతమంది పిల్లలకు కూడా హెరిడిటీ ఉంటుంది, వాళ్ళు కూడా శుభ్రం చేసుకుంటారు. అందరూ చెయ్యరని చెప్పట్లేదు. కొంతమంది ఫ్యామిలీలో మన భారతీయ సంస్కృతిలో మగవాళ్ళు కూర్చోడానికి పుట్టారు, ఆడవాళ్ళు పని చేయడానికి పుట్టారు. అది మా కాలంలో, ఈ కాలంలో ఉల్టా అయిందనుకో. అందరూ సమానంగా పని చేసుకోగలగాలి. ఇంట్లో ఉండే సభ్యులు సమానం. గట్టి గట్టిగా కేకలేసి అరుచుకోకూడదు, ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోకూడదు. ఏమ్మా, ఎప్పుడు ఒక సన్నటి వాయిద్యం లాంటి ఓంకారం అనేటువంటి ఏదో ఒక మ్యూజిక్ ఇంట్లో పెట్టుకోవాలి. నిత్య దీపం ఖచ్చితంగా వెలిగించాలి. పొద్దున కానీ సాయంత్రం కానీ మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు. ఉద్యోగాలు చేసి అలసిపోయి వచ్చి పొద్దున్నే స్నానం చేసి తలంటి ముత్యమంతా పసుపని మిమ్మల్ని నేను అనట్లేదే బంగారు తల్లులారా, అయ్యేం అనట్లేదు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు శుచిగా శుభ్రంగా ఉండి సాయంత్రం దీపం పెట్టండి, నో ప్రాబ్లం. ఏమ్మా, ఏదో ఒక పూట పురుషుడు కానీ స్త్రీ కానీ ఇంట్లో ఉండే వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా ఒకళ్ళు దీపం పెట్టండి. ఎప్పుడైతే మీ ఇంట్లో టాయిలెట్లు ఎక్కడైతే దూరంగా ఉన్నాయో ఆ టాయిలెట్లకు మూతలు పెట్టి నీళ్లు పోస్తూ ఉండండి. అదొక కృతజ్ఞతాభావం. కృతజ్ఞతాభావం ఉండే వాళ్ళకి, ప్రేమ ఉండే వాళ్ళకి లక్ష్మీ కటాక్షం వస్తుంది, లేకపోతే రాదు. దానికోసమని ఏం చెప్పారు తెలిసిన మన పూర్వీకులు, వాళ్ళ ఇంట్లో పురుషుడు కొంచెం ఆరోగ్యం బాగుండదు, ఆ పురుషుడి ఎత్తు పసుపు కొమ్ములతోటి పూజ చేయమన్నారు, పసుపు కొమ్ముల నోమం చేయమన్నారు. అంటే పురుషుడు ఎంత 60-70 కిలోలు ఉన్నాడు అనుకో, 70 కిలోల పసుపు కొమ్ములు వేసి గౌరీదేవిని పెట్టేసి ఉద్యాపన పూజ చేసుకొని అవన్నీ మహిళలకు పంచాలి. వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, ఇన్నోళ్లకు బట్టలు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళ హృదయం ధరించి దాన ధర్మాలు చెయ్యరు. ఒక్కళ్ళకి ఎవరికో ఒక పూట భోజనం పెట్టేవాళ్ళు గారు. ఇట్లా ఖచ్చితంగా పెట్టారనుకో, ఈ నోముకు ఈ పద్ధతి అన్నారనుకో, భయంతో కాకుండా భక్తితో కాకుండా భయంతో అన్నా ఖర్చు పెడతారు మగవాళ్ళు అనేది శాస్త్రం. కాబట్టి ఈ నోములు, వ్రతాలు, పూజలు అన్నీ ఈ నోము చేసినా, ఆకు పూజ చేసినా, ఇంకో నోము ఏం లేదే దాన ధర్మాలు చేయడానికి, మహిళలకు కొంచెం కాస్త స్వీట్లు పంచడానికి, ఏదో ఒకటి చేసి పెట్టడానికి. అంటే ఈ విషయం మనం నిరంతరంగా ఏది ప్రేమ ఇచ్చారనుకో ప్రేమనే పొందుతాం, డబ్బు ఇచ్చారనుకో డబ్బునే పొందుతాం ఉల్టా. కాబట్టి ఎప్పుడూ బీద వాళ్ళకి కానీ, ఆకలితో ఉండే వాళ్ళకి, అంగవికలకు కానీ మనం ఎప్పుడైనా దాన ధర్మాలు చేయాలి. చేస్తేనే లక్ష్మీదేవి మన దగ్గరకు వస్తుంది, లేకపోతే లక్ష్మీ కటాక్షం మనకి ఉండదు. కాబట్టి శుచి శుభ్రతతో దీపం పెట్టండి, మీకు తోచినంత సహాయం. పుస్తకాలను కాళ్ళతో తన్నొద్దు. సరస్వతి కటాక్షం అంటే ఒక మాట ఎంత చెడ్డ మాట బయటికి అనకూడదు. పూర్వీకులు ఏం చెప్పారు, కాళ్ళతో తనకండ్రా పుస్తకాలు అన్నారు. కాదు, ఒకళ్ళని విమర్శించి మాట్లాడకూడదు. ఏ చిన్న మనసు నీకు కష్టపెట్టినా వాడు ఖచ్చితంగా చచ్చే లోపల మళ్ళీ అంత బాధపడి చచ్చిపోతాడు. అది విశ్వ నియమంలోని విశ్వరహస్యం. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కఠినమైన మాటలు, విమర్శనాత్మకమైన మాటలు ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా అనకూడదు. అంటే మనని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నా కూడా అనకూడదు అంటున్నాను. అట్లాంటిది కాదు, టుట్టుగా జటేర్లు వేసుకుంటేనే మనుషులు కష్టపెట్టే మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఎందుకు అంటే నువ్వు బాధపడితే వాళ్ళకి కొంచెం వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అవుతుంది. మళ్ళీ జోక్గా తీసుకోలేక బాధపడ్డారు అని మననే విమర్శిస్తారు అట్లా కూడా. అవును, అందుకని బాధపడకుంటే వాళ్ళకు బాధ రాదు. నువ్వు బాధపడితే తప్పకుండా వాళ్లకు వస్తుంది. పాపం అనేది ఎలా తయారవుతుందో నేను ఎన్నో సందర్భాల్లో నేను చెప్పాను. క్రికెట్ మ్యాచ్ ఆడి వెళ్ళిపోతారు. ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచింది రాత్రి, ఒక బాటిల్లో పెల్టి క్రాకర్స్ కాల్చుకున్నారు, అందరూ వెళ్ళిపోయారు. ఆయనతోడు నాదనుకోలేదు, ఈయనతోడు నాదనుకోలేదు, కాల్చినోడు నాదనుకోలేదు, ఇక్కడోడు వెళ్ళిపోయినారు. ఆ గాజు ముక్కలన్నీ రోడ్ల మీద పడిపోయి రోడ్డు మీద నడిచే ప్రతి వాడికి గుచ్చుకున్నాయి. 20 మంది గుచ్చుకున్నాయి. 20 మంది ఎన్ని మాటలు మాట్లాడారు? అంటే మీరు అనుకున్నారు మేము మంచి చేశాము, మన ఇండియా గెలిచిందని, కాబట్టి మేము ఎంగామా చేసుకున్నాము అనుకున్నారు. మీరు చేసిన తప్పు ఏమైపోయింది? మీకు అది కర్మగా మారిపోయి నువ్వు రేపెద్దున ఏదైనా డబ్బును ఆశించి కోరుకున్నప్పుడు అది రాకపోవడానికి ఆటంకం ఇలాంటి పాపాలు.
దిష్టి తీస్తారు. బులబ గుడి ముందర మనుషులకు దిష్టిలు తీసేసి, కొబ్బరికాయలు తీసేసి, నిమ్మకాయలు తీసేసి టక్కన కొట్టి రోడ్ల మీద ఇడిచిపెడతారు. అవి ఎంతమంది కూర్చుకుంటున్నాయి? అంటే నీవు ఏ పని చేసినా ఎదుటి మనిషి మనసు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ హింసించకుండా పని చేయాలి. అప్పుడే మనం అనుకున్న కోరికలు నెరవేరి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మాటతో అనకూడదు, పైసలను కాళ్ళతో తన్ని తీసుకోరా, నీ పైసలు నువ్వు తీసుకో, పైసలు 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 కొట్లాడుతున్నామని కాళ్ళతో తొక్కుతారు. కొంతమంది డబ్బులను విసిరి పడేస్తారు, అసహ్యంగా చూస్తారు. డబ్బులు కాదు, ఈ పైసల గురించి అని మొహం మీద కొడతారు. భీకరమైనటువంటి గొడవలు జరుగుతాయి. ఒక్కొక్కళ్ళ కన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి. ఎందుకు? ఆ డబ్బులను హీనంగా చూసి మాట్లాడడము, డబ్బును విసిరేయడము. మహాలక్ష్మి కటాక్షం రా తల్లి. ఏది నీవు చేస్తున్నావో అది విశ్వం, ఇక్కడ ఒక సీసీ కెమెరా ఉంది, అది రికార్డ్ చేసి పెట్టేస్తుంది. నీవు డబ్బును అసహించుకున్నావు కాబట్టి నీకు డబ్బులంటే ఇష్టం లేదనుకుంటుంది అది. ఈ విశ్వం అనేది ఒక ఎనర్జీ, మనలో ఉండే ఎనర్జీ. అది ఏంటిది? నువ్వు విశ్వాన్ని మహాలక్ష్మి కటాక్షం కావాలని ఇల్లు శుభ్రం పెట్టావు, దీపదైవ నైవేద్యాలు పెట్టావు, ఆర్ఫెన్స్కి వెళ్ళి దాన ధర్మాలు చేసి వచ్చావు, శుక్రవారము మంచి ప్రసాదాలు చేసి అందరికీ పంచావు, దీపాలు పెట్టావు. కానీ డబ్బులు అవుతలేవు, అనుకున్న కోరిక తీరట్లేదు. ఎందుకు తీరట్లేదు? ఇట్లాంటివన్నీ చేసిన పాపాలను నువ్వు సారీ నా వల్ల పొరపాటు తప్పు ఉంటే క్షమించండి మహాలక్ష్మీదేవని కోరుకోవాలి. అమ్మా నాకు ఇస్తావా ఇంకా అని కోరుకోకూడదు అమ్మవారిని. లక్ష్మీ పూజ చేసే ముందు అమ్మ లక్ష్మీదేవి పటాన్ని లక్ష్మీనారాయణుడిది పెట్టి ఎర్ర పువ్వులు కానీ తెల్ల పువ్వులు కానీ దీపం కానీ పెట్టి పూజ చేసేటప్పుడు నాకు ఇంత మంచి ఇల్లు ఇచ్చావు, థ్యాంక్ యూ. అద్దిల్లున్నా పర్వాలేదు, ఏదున్నా నాకు ఇంత బంగారం ఇచ్చావు పర్వాలేదు, మంచి భర్తని ఇచ్చావు అంటే వాడు కొట్టినా తిట్టినా కూడా భర్త నిన్ను వదిలిపెట్టలేదు కదా. అమ్మా ఆ ఉన్న దాంట్లో మంచిని ఎంచుకోను, థ్యాంక్ యూ. నాకు పిల్లల్ని ఇచ్చావు, వాడు బుద్ధిమంతుడు అనుకుండా కూడా ఉండొచ్చు, థ్యాంక్ యూ అమ్మా, పిల్లల్ని ఇచ్చావు, సంతోషం, చాలు, నాకు అన్నీ ఉన్నాయి, ఇంకా ఇస్తే ఈ జన్మ సార్థకత నేను సంపాదిస్తా, అందుకోసం నాకు కావాలి. నీవిచ్చిన ధర్మాలను నిర్వర్తించడానికి నాకు డబ్బు కావాలి, ఇస్తావా అని అడిగే దాంట్లో పద్ధతి రావాలి. ప్రతి విషయంలో ఆ పద్ధతిని నేర్పించారు నాన్న. ఇప్పుడు ఈజీగా గుడికి వెళ్ళి దండం పెట్టిరా 11 కోరికలు అయిపోతాయంటే ఆ గుడిలో పూజ జరుగుతుంటే నడవండి ఆ పక్కకి జరగండి, నేను 11 ప్రదక్షిణాలు చేసేందుకు వచ్చినామో తిట్టి వస్తారు. అరే పూజ చేసే వాళ్ళను నేను తిడితే నాకు పాపం అంటుతుంది కదా. ఆ 5 నిమిషాలు నేను ఆగలేకపోయానా? ఒకవేళ నాకు బస్సు టైం అయింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, దండం పెట్టేసి వెళ్ళిపో. అవును, అక్కడ ఉండే పూజారులను వాళ్ళను మనము నిష్ఠూరంగా మాట్లాడితే అది మళ్ళీ పాపం అయిపోయింది కదా. నువ్వు ఇక్కడ గుడికి ఎందుకు వెళ్ళావు? పుణ్యం కోసం వెళ్ళావు. ఒకళ్ళనొకళ్ళు దూషించుకుంటారు గుళ్ళల్లో కూడా, ఒకళ్ళనొకడు కొట్టుకుంటారు, నేను ముందు కూర్చున్నా నువ్వెందుకు అనుకుంటా. మరి అలాంటప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాలి? అంతే కదా. కాబట్టి ఏ మాట అయితే మనసును కష్టం కలిగిస్తుందో అలాంటి మాటలు మాట్లాడని వాళ్ళకి, ఎవరి చేతలైతే శుభ్రతతో శుచితో ఉంటాయో వాళ్ళ గురించి, ఎవరైతే సరస్వతిని కానీ లక్ష్మిని కానీ మన రిలేషన్షిప్స్ని కానీ ప్రేమతో చూసి కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేసే వాళ్ళకి ఏమడిగితే అది వస్తుందమ్మా. లక్ష్మీదేవి పూజ చేసేవాళ్ళు ఇల్లు శుభ్రం పెట్టుకోవాలి, మాట శుభ్రం పెట్టుకోవాలి, మనసు శుభ్రం పెట్టుకోవాలి, శరీరం శుభ్రం పెట్టుకోవాలి. ఎప్పుడూ నువ్వు ఏదో రూపంలో ఈ విశ్వానికి ఇస్తూ ఉన్న దానివైతే దానికి పాపం ఇస్తే పాపం రెట్టింపయ్యే నీకే వస్తుంది. పుణ్యం నీవేం చేసిన 10 రూపాయలు ఇస్తే నీకు 20 రూపాయలు వస్తాయి. అదే విశ్వరహస్యం నాన్న. కాబట్టి శుచిగా శుభ్రంగా ఏ అమ్మవారిని ఏ రూపంలో మీరు అష్టోత్తరమన్నా చదువుకోండి, ఎర్రటి పువ్వులన్నా పెట్టండి, దీపారాధన చేయండి. అందరూ చెప్తూనే పోతుంటారు, ప్రతి పుస్తకాల్లో యూట్యూబ్లో కూడా లక్ష్మీ పూజ అంటూ వస్తుంది, అది పెట్టుకొని చూడండి, లక్ష్మీ కటాక్షం మనకు కావాలంటే. కానీ ఈ పద్ధతులు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అప్పుడే లక్ష్మీ కటాక్షం వరకు వస్తుంది. అదే రహస్యం. ధన్యవాదాలమ్మా. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.